ఈ అట్లా కూడా తిరుపతి పట్టమంటారా? ఏముందని పట్టమంటారా? అట్లా అది తప్పదు. జస్ట్ అంటే వాడికి బంగారం జస్ట్ పాలు తప్ప వేరే ఏది కూడా ఆలోచన లేదు. రైతుని ఇబ్బంది పెట్టేందుకే అది పట్టణానికి సమస్యలు ఏంటి? వీటిని ఎందుకు తూర్పాలం పట్టుడు అంటున్నాం, అంతే కదా. రైతులు కూడా గడి అంటారు. మొత్తం ఇట్లా పోసుకున్నాక ఇప్పుడు మాకు మళ్ళీ ఇబ్బంది కదా సార్, మళ్ళీ పోతుంది అదంతా రైతులు ఇబ్బంది పడేదే కదా. ఎకరానికి 600 రూపాయలు ఖర్చు కూడా అవుతుంది కదా, అవి రైతే పెట్టుకుంటాడు కదా. పని ఎక్కువ అవుతుంది, పూట పైసలు పోతుంది. పనికి పని అవుతుంది, పైసలకు పైసలు. ఎకరానికి 600 రూపాయలు ఖర్చు కూడా అవుతుంది కదా, అవి రైతే పెట్టుకుంటాడు కదా. రైతు పండించిన దాంట్లోకెళ్ళి పోతానే కదా. పని ఎక్కువ అవుతుంది, ఎండపూట పైసలు పోతాను. పనికి పని అవుతుంది, పైసలకు పైసలు పోతాను. అంటే ఇప్పుడు ఇది మండలం మొత్తం చేస్తారు, అంతటా ఇదేనా? నియోజకవర్గం మొత్తం అంటే ఒక మన మంచిర్యాల నియోజకవర్గంలో ఎక్కడ లేదు కర్ణాటక లేదు నియోజకవర్గం అంత పేరు చెప్పు. ఈటుకును ఆ తూర్పాల వీటికి చూస్తాం, తేడా చూడు మీరు. మమ్మల్ని కోసవచ్చుకుంటూ అప్పుతుంది, అందులో ఒక రైతును ఒక కోసవచ్చుకుంటూ హైట్ చూస్తాం, ఇటు చూస్తాం. హైట్ కూడా ఒకసారి తీయండి అని చూస్తాం. మమ్మల్ని రైతుల సర్వ కోసవచ్చుకుంటూ అప్పుతుంది చెప్పు. 6 నెలలు కట్టబడి పండియాలి, మళ్ళీ ఈ రైతుకు మళ్ళీ డబల్ పని చేయించుడు. రోజు ఉరుకుతాంది మెరుతుంది, అదొక భయం ఉన్నది కదా, ఎప్పుడు వర్షం వస్తుందా అని. అది లేకుండా ఇది ఈ కవర్లు అప్పుడు రాత్రి అంతా చూసుకుంటూ కాపలాగా చెప్పుకుంటా ఈ వరకు సాయంకాలం కాలేవు. అవును, ఈ తూర్పాలం పని లేకపోతే పని లేకపోతే సాయంకాలం కాలేవు. ఇట్లా కాలక్షేపం చేసుకుంటూ పోతే రేపు వర్షాలు మీరే నష్టపోతారు. మార్చర్ ఎంత చూస్తారు? మార్చరు 16, 17. 42 పెడతారా? 2 కిలోల పాటు పెడతారా? 42 పెట్టి ఇప్పుడు ఇట్లా తూర్పాల పడితే 41 అంటాను. తూర్పాలం పట్టినందుకు మళ్ళీ 41 అంటాను. సంచితో 41 1 కిలో. ఇది రోజుకి ఎన్ని ఎకరాలు పడుతుంది ఈ మెషిన్? మనం పోసుడు మన కట్టలు రెండు సేమే ఉన్నాయి. ఏం తేడా లేదు. గోస ఉచ్చుకోడు, ఎండపూట గోస ఉచ్చుకోడు. ఎకరానికి 600 రూపాయలు ఖర్చు. ఏమంటున్నావు? గదే కావాలి వాళ్ళకు. గంతే ఏం చేసి కటింగ్ పెట్టాలి. కటింగ్ లో ఎక్కువ కటింగ్లు పెట్టాలి. క్వింటాలకు 5 కిలోలు కొట్టాలి. చేతానికి ఇదంతా మిమ్మల్ని బెదిరించుడు. వర్షం వస్తుందని మీరు అంటారు ఏదోటి పెట్టి తీయాలి. ప్రతిసారి రైతులను బ్లాక్ మెయిలింగ్ చెప్తాను. బ్లాక్ మెయిలింగ్ రాత్రి తొంగోడు దోసుకుంటే మనం నిలువుగా దోసుకుంటాను, నేటుగా దోసుకుంటాను. రైతులు నేటుగా దోసుకుంటాను, తొంగోడు రాత్రి దోసుకుంటాడు. మాకు రైతుల దగ్గర నిలువ మా ముఖం కట్టు దోసుకుంటాం. బత్త కిలో పోతే 1 క్వింటాల్ 2 కిలోన్నర 2 కిలోన్నరకు 2 కిలోన్నరకు రైతు 100 క్వింటాలు అనుకుంటాం.
102 ఎన్ని క్వింటాలు అయితే 2.5 క్వింటాలు 2.5 క్వింటాలు పోతానే 5,000 పోతానే గాడికే వచ్చింది చేతి తీసుకుంటారు అది ఒక్క పంట కదనే. కేంద్రం కాడ మీకు కనీస వసతులు కూడా ఉన్నాయా లేవా? ఏం లేవు. ఇప్పుడు ఈ సంచులు ఇంచులు సుఖీలు పైసలు మీరే ఇస్తున్నారు. అమాలి పైసలు మీరే. సంక్రాంతి ఇస్తారు, తర్వాత ఈ అమలు ఖర్చు మేమే, కట్టుదల ఖర్చు మేమే. అలా ఇటీవల ఇవి పూర్వల పట్టుడు నష్టం అంతా మా మీద భారం. ఈ 2 కిలోలు ఇట్లా మా మీద భారం. అమాలి పైసలు ఇవన్నీ కూడా మోడీ సార్ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి, కానీ ఆ పైసలు మీ దాకా వస్తలేవు. ఇవన్నీ మీ జేబులకెళ్ళే పోతున్నాయి. మళ్ళీ మీ వాటిలకే కట్టింగ్, మళ్ళీ తూర్పాలెం పట్టే ఖర్చు కూడా మీరే పెట్టుకుంటారు. అన్ని కూడా మీతోటే చేపిస్తారు. తూర్పాలు అంటే 250 బస్తాలకు ఇదంతా 2,100 అయింది. ఎంత అయింది? ఎకరాల 1,200 అయితే ఇప్పుడు 250 బస్తాలు అయింది సార్. 250కి ఆ తూర్పాల పెట్టినందుకు 21,000 ఇవ్వాలి. తూర్పాల పెట్టిన వాళ్ళకి ఇవ్వాలి. నాకైతే ఆ పట్టిన పట్టిన దానికైతే ఏం తేడా కనబడతలేదు. ఎప్పుడు వస్తా సార్ అది మిషన్ మళ్ళీ వేరే తెప్పిస్తారా? అంటే మీకేమనిపిస్తుంది, దాని ఉపయోగం ఉందనిపిస్తుందా? ఉపయోగం ఉంటుంది సార్. 30% ఉపయోగం ఉంటుంది సార్. 30% ఎక్కడ ఉంటుంది సార్? ఒకటి చెప్తారు. ఇప్పుడు పట్టినాటి ఒకసారి పట్టినాటి మీరు పై ఆఫీసర్లకు భయపడి ఇట్లా చెప్తారు, రైతుల కోసం వచ్చుకుంటారు, కానీ 10% చూకుండే సార్. 100 గ్రాములు క్వింటాల్కి 100 గ్రాములు అన్ని సెంటర్లలో పెట్టాలన్నారు. మరి ఇప్పుడు ఈ తూర్పాలెం పట్టినాక ఇంకా 41 కిలో 200 గ్రాములే చూపుతారు. 300 సార్. 41 300 చూపుతాను. 41 300 సంచి కిలో 300 గ్రాములు. ఇప్పుడు జోకినే ఉన్నాయి కదా సార్. ఇప్పుడు జోకిన బస్తాలు ఉన్నాయి ఆడ, అవి చూస్తే ఏర్పడుతుంది కదా. మీరు చెప్పడం అవసరం లేదు, రైతు చెప్పడం అవసరం లేదు. ఇప్పుడు ఇంతగానో ఇప్పుడు తూర్పాలెం పట్టించి రైతులను గోసపెట్టి ఎండల వాళ్ళతో పట్టించి దానికి ఆ తూర్పాలెం ఖర్చు కూడా మళ్ళీ వాళ్ళే రైతులే పెట్టుకుంటారట. ఇంతగానం చేసి మళ్ళా 41 కిలో 300 గ్రాములు జోకితే వాళ్ళకి ఏం ఉపయోగపడ్డాయి? అట్లా ఒకటి సార్, అట్లా జోకినా కానీ మళ్ళీ వీళ్ళు గ్యారంటీ ఇస్తలేరు. మళ్ళీ కటింగ్ అయితే మీరు రైతు వచ్చి మిల్లు కూడా మీరు దించుకోవాలంటే ఆ తూర్పాల పట్టినా కానీ పంచాయతీ ఇక్కడ ఒడగొడతలేరు వీళ్ళు. మళ్ళీ మీరు మిల్లు కడకి వచ్చి దించుకోవాలంటారు, మిల్లు అయినా ఆపితే. అన్ని మ్యాచ్ వచ్చినాయి, ఒక్కటి కూడా కుక్క పోయి అది కాదు నేను అనేది. రైతుకి రసీదు ఉంటుంది కదా, ఒకటి సార్ రైతుకి ఎందుకు ఇస్తున్నారంటే అక్కడ కటింగ్ కటింగ్ పెట్టి దానికోసం మాకెందుకంటే కట్ అయితే మా బత్తాలు కూడా కట్ అవుతాయి కదా. అది కూడా మ్యాచ్ నేను 4 సంవత్సరాల నుంచి అడుగుతాను ఈ పుస్తకం, ఇప్పటివరకు ఒక్కరికి కూడా రసీదు ఇవ్వలేదు. ఈ రసీదు రైతుకి కొనుగోలు కేంద్రం దగ్గర కాంటా పెట్టినప్పుడే ఇవ్వాలి, కానీ ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరు అంటే మళ్ళీ ఆడ కటింగ్ పెట్టరాదని. మిల్లుకు పోయినాక ఆడ కొత్త పంచాయతీ ఇది ఇస్తే మీరు పెట్టరాదు ఆడ కటింగ్, అందుకనే ఇది ఇస్తలేరు. ఈ పుస్తకాలు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇడిదాకా వస్తున్నాయి, కానీ రైతుకి ఇస్తారా అని అడుగుతున్నాం. రైతుకి రసీదు ఇస్తలేరు. అది వేరే ట్రక్ షీట్ ఎన్నడూ మన మంచిర్యాల జిల్లాలోనే లేదు ఇది, మిగిలిన అన్ని జిల్లాలలో ఇస్తారు. ఇది మన మంచిర్యాల జిల్లాలోనే ఈ రసీదు ఇవ్వాలి. ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పోయి కలెక్టర్ గారిని అడిగితే అంతటి ఇచ్చానమని చెప్పి. ఇప్పుడు తూర్పాలను పెట్టిళ్ళు కళ్ళం ఇది ఇట్టున్నది, తూర్పాలకు దానికి ఏం తేడా లేదు. అట్లా పోయినా మళ్ళా క్వింటల్ 200 గ్రాములు పెడతాను, 400 గ్రాములు మళ్ళీ కిలో 200 గ్రాములు 400 గ్రాములు ఇట్లా జోకుతాను. అట్లా జోకినా కానీ మాకు ఈ పోతే ఇప్పుడు వర్షాలు నెత్తిమీన ఉన్నాయి. మాకు ఏమైనా తూర్పాలకు నాటికి ఏమైనా చేంజ్ ఉంటే చూడు. మాకు ఇట్లా తూర్పాల కాయకిళ్ళు ఆ ఎండలకు ఆలు నెరిపాడు ఇట్లా కళ్ళ మూడకుండా వర్షాలు నెత్తిమీన ఉండి మాకేం ఇది అయితే లేదు, నట్టం బాగా అవుతుంది. తూర్పాల పట్టంగా ఒక 41 కిలో 200 జోకుతుంది. ఈ తూర్పాల పట్టించినందుకు వాళ్ళు కరెక్ట్ ఒక జోకేది ఏంటంటే 40 కిలోల వరకు జోకేది. 40 కిలోలు జోకంగా 1/2 కిలో జోక్కోవాలి, సంచివాదం జోక్కోవాలి. అది ఇంకా 700 గ్రాములు ఎక్కువ జోకుతుంది. 700 గ్రాములు సుత్తిల్లి మాదే. వాళ్ళ బారదాన్ అంటే మేము బారదాన్ వాళ్ళే పంపిస్తాను, కానీ ఏంటంటే మనకు సుత్తిల్లు అమ్మాలు కూలి ఇస్తున్నాం.
కట్టుదాడు పైసలు కూడా అది కట్టుదాడు పైసలు కూడా మన దగ్గర వసూలు చేస్తాం. కటింగ్ తూర్పాలు పెట్టుడు బంద్ పెట్టాలంటారు రైతులు అంతా కలిసి. తూర్పాలు పోతే మాకు నష్టం జరుగుతుంది, వానలు వస్తున్నాయి. ఈ వానలతో మేము భరించలేము. మాకు తూర్పాలు అర్థం ఎప్పటికప్పుడు తీసుకోవాలి అన్నట్టు రైతులు దండాడతారు అంతే. పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ ఆజీపూర్ మండలము పడతనపల్లి గ్రామం, ఇక్కడ పడతనపల్లి, కర్ణమామిడి ఈ మండలం అంతా కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు ఏదైతే ఈ తూర్పాలం పట్టడం వలన రైతులకు ఒకటి వాళ్ళకి కష్టమవుతుంది, ఎండాకాలము వాళ్ళు కష్టపడుతున్నారు. ఎకరానికి దాదాపు 1000 రూపాయల ఖర్చు అవుతుంది, ఇది కూడా రైతులే భరిస్తారు. పోనీ తూర్పాలం పట్టినాక ఏమైనా తేడా ఉన్నదంటే ఆ వడ్లను ఈ వడ్లను చూస్తే ఏమీ తేడా లేదు. కానీ కాంటా పెట్టేటప్పుడు మాత్రం మళ్ళీ 41 కిలోలో 200 గ్రాములు పెడతారు. బస్తా 200 గ్రాములు ఉంటుంది, అంటే మళ్ళీ 1 కిలో కూడా కటింగ్ పెడతారు. ఇవాళ రైతులను ఇక్కడ ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది తూర్పాలం పేరు మీద. ఇక్కడ ఎండాకాలము, ఎండపూట, మళ్ళీ వాళ్ళకే ఖర్చు అవుతుంది. ఇప్పుడు రోజు రాత్రి రైతులు భయపడతారు, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. మనం 3-4 రోజుల నుంచి చూస్తున్నాం తెలంగాణలో అనేక చోట్ల వర్షాలు పడ్డాయి. ఇటు వర్షంతో కూడా రైతులు భయపడుతున్నారు. ఒకవేళ ఈ తూర్పాలం పెట్టకపోతే ఇప్పటికే ఇక్కడ ఉన్న వడ్లన్నీ కూడా ఇప్పటికే పోతుండే. ఇట్లా రైతులను ఈ ప్రభుత్వము ఇబ్బంది పెడుతుంది. రెండవది, కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సుతిల పైసలు, సంచుల పైసలు, అమాలి పైసలు, ఇక్కడ కొనుగోలు కేంద్రం వద్ద కనీస మౌలిక వసతులు లేవు. ఈ పైసలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇది ఇలా రైతులకు ఇవ్వకపోయేసరికి ఇలా రైతులే సుతిల పైసలు భరిస్తారు, రైతులే అమాలి పైసలు భరిస్తారు. మళ్ళీ రేపు లారీలు ఎక్కేటప్పుడు మళ్ళీ బస్తా కిన్ని ఇవ్వాలి. ఈ భారం అంతా కూడా రైతుల మీదనే పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వము, రైతుల ప్రభుత్వము, తెలంగాణ #1 రైజింగ్ తెలంగాణ అని పెద్దగా ఫ్లెక్సీలు పెట్టుకొని మొన్న ప్రచారం చేసుకున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఇక్కడ రైతులు కష్టపడి పండించిన పంట ఇవాళ వాళ్ళు పండించిన పంటలకు వెళ్ళి ఈ ప్రభుత్వం దోసుకుంటుంది. రైతులను శ్రమదోపిడీ చేస్తున్నారు. రైతులకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఈ వడ్లను వెంటనే కొనుగోలు చేయాలి. వీటన్నిటిని కూడా ఇక్కడ నుంచి తొందరగా పంపాలి. ఎందుకంటే వర్షం పడితే నష్టపోయేది మళ్ళా రైతులే గనక. ఈ విషయాలన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ ద్వారా మేము ఇవాళ ఇక్కడ రైతులను అడిగి తెలుసుకున్నాము. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈ పరిస్థితి కేవలము ఈ 2 గ్రామాలు పడతనపల్లి, కర్ణమామిడిదే కాదు, ఇదే పరిస్థితి మొత్తం జిల్లా అంతున్నది కనుక దీన్ని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం.